ఎంత గొప్పగా ప్రేమించుకొని మరెంతో గొప్పగా పెళ్లి చేసుకుని ఇలా ఆడుతూ పాడుతూ అన్ని తీరాలను తిరిగి ఆనందంగా జీవితం ఆరంభించిన పిల్లలు లేక దేశవ్యాప్తంగా ఎందరో దంపతులు ఇలా ఆగచాట్లు పడుతున్నారు. ఇలా అపార విషాదంలో కూరుకుపోయి ఇదేమిటి దేవుడా అని విలపిస్తున్నారు. ఇవాళ వేలాది దంపతుల దారుణ స్థితి ఇదే. ప్రస్తుత రోజుల్లో సంతాన సాఫల్య చికిత్సలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. గత దశాబ్దంలో పురుషులలో సంతాన రాహిత్య సమస్యల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. పురుషులు మహిళల్లో సంతాన రాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. సంతాన సాఫల్య రేటు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతోంది. పెళ్లి ఆలస్యం, జీవనశైలిలో మార్పులు సంతానలేమి సమస్యకు ముఖ్య కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్సకు 35 ఏళ్లు పైబడిన మహిళలే ఎక్కువగా వస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22 ఏళ్ల నుంచి 23 ఏళ్లు ఉండటం ఆందోళనకరం. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి. కానీ 1.8 మంది ఉంటున్నారు. గత 10 ఏళ్లలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రీ ఇంప్లాంటేషన్, జెనెటిక్ టెస్టింగ్ వంటి పరీక్షలతో ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో DNA ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి IVF సక్సెస్ రేటుకు దోహదపడతాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్త ఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. క్రియో ప్రిజర్వేషన్ కారణంగా వీర్యం, అండాలు, పిండాలను కూడా సమర్థంగా స్టోర్ చేసే పరిస్థితి ఉంది. వయసు పైబడిన తర్వాత కూడా పిల్లలు కావాలనుకున్నా సులభమే అవుతోందని నోవా IVF ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. సంతాన రాహిత్య సమస్యలకు పరీక్షలకు పురుషులు ముందుకు వస్తున్నారని సంతాన సాఫల్య నిపుణులు అంటున్నారు. దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణకు ముందుకు వచ్చేవారు కాదని చెబుతున్నారు. పురుషుల కారణంగా సంతాన రాహిత్య సమస్యలు ఉంటాయంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు.